తెలుగు సినిమా చరిత్రలోనే కల్ట్ క్లాసిక్ సినిమాలుగా మిగిలిపోయే మూవీస్ ఎన్నో ఉన్నాయి. ఆ సినిమాలను ఎప్పుడు చూసినా కూడా ప్రేక్షకులు ఎంతో అందంగా, ఆనందంగా వీక్షిస్తూ ఉంటారు. తమ జీవితాలలో భాగమైపోయిన సదరు సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆదరిస్తారంటే మళ్ళీ మళ్ళీ చూసి తరించిపోయేలా వారికి నచ్చుతాయి. అలా ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన తెలుగు సినిమా మర్చిపోలేని సినిమా 'గుండమ్మ కథ'. విజయ సంస్థ నిర్మించిన చిత్రాలలో విజయవంతమైన చిత్రం 'గుండమ్మ కథ'. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్ చిత్రం. ఇద్దరు పెద్ద నటులు ఉన్నా కూడా సినిమాలోని ఒక క్యారెక్టర్ పేరు మీదుగా టైటిల్ పెట్టి సూపర్ హిట్ కొట్టడం విశేషం. గొప్ప వైవిధ్యం, హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుతమైన విజయాన్ని అందించాయి. 1962 జూన్ 7న ఈ సినిమా విడుదల కాగా, విడుదలకు ముందే ఎన్నో విమర్శలు చెలరేగాయి. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఈ మూవీ విడుదల ఇంకా 10 రోజులు ముందే అనగానే ఎల్వి ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో 'గుండమ్మ కథ' సినిమా ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్, విజయలక్ష్మి చేసిన పాత్రలు అవసరం లేదని విమర్శించారు. చివరికి మాయాబజార్ దర్శకుడు కెవి రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు. ప్రివ్యూ తర్వాత నరసరాజుతో తన అభిప్రాయాన్ని చెప్తూ బాగా లేదని చెప్పారు. అయితే సినిమా విడుదలయ్యాక వారి అంచనాలు తలక్రిందులయ్యాయి. మొదట్లో పెద్ద పెద్ద థియేటర్స్లో సైతం హౌస్ఫుల్ అయింది. తర్వాత వారు జనాలెందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదంటూ గుసగుసలాడుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని చిత్రాల్లో 'గుండమ్మ కథ' సినిమాకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు కూడా 'గుండమ్మ కథ' సినిమా నచ్చుతుంది. ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరగగా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. అయితే నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు గతంలో జరగగా ఆ ప్రయత్నాలు కూడా వర్కౌట్ కాలేదు. విచిత్రం ఏంటంటే ఒకప్పుడు ఈ సినిమాను బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరగగా ఆ ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. ఇప్పుడు మళ్ళీ మరొకసారి నాగ చైతన్య, ఎన్టీఆర్తో 'గుండమ్మ కథ' వస్తుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.